చాలా మంది తెలియక అక్క పోస్టల్ అనేది చార్జెస్ ఎలా పడతాయి ఏంటి అని అడుగుతుంటారండి. నేను చాలా రీజనబుల్ గా అనేది పోస్టల్ చార్జెస్ తీసుకుంటాను. ఇది మనం డిటిడిఎస్ లో పంపించామనుకోండి చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని పోస్టల్ అనేది నేను ఎంచుకున్నాను. ఎందుకంటే నా మీరు బాధపడకూడదు, నేను బాధపడకూడదు. అందుకని నేను పోస్టల్ అనేది ఎంచుకొని రీజనబుల్ మీకు ప్రైసెస్ లో పోస్టల్ ఛార్జ్ అనేది ఉంటుందండి. మీ ఐటమ్స్ వెయిట్ బట్టి పోస్టల్ ఛార్జ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 25 పీసెస్ బాక్స్ అండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకుంటాను అనమాట. మనకి ప్యాకింగ్ అనేసి ఇది మనకి 25 పీసెస్ వస్తాయి కదా. ఒక్కొక్క పీసు ఎంత పడుతుంది అంటే మనకి దగ్గర 12 రూపీస్ పడిపోతుందండి. ఇది చిన్న సైజే మనకి ఒక్కొక్క పీసు 12 రూపీస్ పడుతుంది. దీనికి టేప్, అలాగే ఇందులో పెట్టడానికి వస్తువులకి వెయిట్, పోస్టల్ చార్జెస్ అన్ని కలిపి ఈ బాక్స్ లో కనుక నేను పంపిస్తే మీకు దగ్గర